Yeah, selected movie, super movie. Actually, very advanced movie. బాహుబలి కానీ ఇంకా సూపర్ బాగుంది ఇంకా సినిమా మూవీ. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఉంది. బాహుబలి రికార్డు కొడతాయి గ్యారెంటీ. బాహుబలి రికార్డు కొడతాయి. సినిమా అయితే సూపర్ హిట్. ఎక్సలెంట్ సినిమా. ట్విస్ట్ మాత్రం కథ నాకున్నాయి. విత్ ఫ్యామిలీ పిల్లలు అయితే ఎంటర్టైన్మెంట్ చేశారు. బాగుంది సినిమా. యాక్షన్ అడ్వాన్స్ టెక్నాలజీని మనం చూడొచ్చు చెప్పిన విధంగా. సారీ ఎక్సలెంట్. యాక్చువల్ ఇండియాలో నాకు తెలిసి ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం. మంచిగా ఉంది. టెక్నాలజీ ఎట్లా యూజ్ చేయాలో అట్లా యూజ్ చేసుకున్నారు. ట్విస్టులు కదా నాకున్నాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. బాగుంది. బెస్ట్. బాగుంది సినిమా. ప్రభాస్ అంటే అంతే ఇక మినిమం లెవెల్. బాగుందన్న. ఈసారి మాత్రం ఊచకోతే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ చింపేసింది ప్రభాస్ అన్న. తోపుంది సినిమా. ఈ విజువల్ ఎఫెక్ట్స్ అయితే మినిమం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. నాగార్జున మాత్రం చింపేసింది ఈసారి మాత్రం. 100% పక్కా పైసా వసూలు పిక్చర్. పక్కా సూపర్. చాలా బాగుంది. యాక్షన్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఇంతకు ముందు ఆ మూవీ ఉండే కదా, సేమ్ చిన్నపిల్లల మూవీ లాగా ఆ టైప్ ఆఫ్ లో ఉంటది అనుకున్నా కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. బాహుబలి కంటే చాలా బాగుంది. సూపర్ ఎక్సలెంట్. పక్కా పైసా వసూలు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. టోటల్ ఫ్యామిలీ చిన్న పిల్లల కాడ నుంచి తీసుకెళ్లొచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. పక్కా ఫుల్ ఎంటర్టైన్మెంట్. మూవీ చాలా బాగుందండి. ఇది సైఫై అండ్ మైథాలజీ మిక్సర్ తో వచ్చే ఇండియాలో ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. దీనికి బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ దీనికి అడ్వాంటేజ్. ప్రభాస్ స్టార్డమ్ యూజ్ చేసుకొని ఈ యూనివర్స్ అనేది ఇప్పుడు ముందుకెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు. నాగశ్విన్ థర్డ్ మూవీ అయినా కానీ స్ప్లెండెడ్ టేకింగ్ అండి. చాలా క్యామియోస్ ఉన్నాయి. చాలా బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు ఈ మూవీ. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఎక్స్ట్రీమ్ పాస్ట్ ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ అనేది చాలా కొత్తగా ఉంది. గ్రాఫిక్స్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. మూవీ మస్ట్ వాచ్. స్టోరీ బాగుంది చాలా. ప్రభాస్ కి పక్క కంబ్యాక్ మూవీ. అందరూ మస్ట్ వాచ్. అంటే బాహుబలి ఎంతైనా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూవీ. చూడాలి. మల్టీ స్టార్స్ ఉన్నారు. చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కానీ. మూవీ వేరే రేంజ్ లో ఉందన్న. హాలీవుడ్ రేంజ్. ఈ ప్రభాస్ ని కొత్తగా నుంచి నాగశ్విన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే సూపర్ ఉంది. అందరు యాక్టింగ్ సూపర్ వేసిర్రు. పైసా మాత్రం 2000 కోట్లు ఆడతా అన్న. సూపర్ అల్టిమేట్ యాక్టింగ్ ప్రభాస్ అన్న. గ్రాఫిక్స్ చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. బ్రహ్మానందం గానీ ప్రభాస్ కామెడీ టైమింగ్ చాలా కుదిరింది. సూపర్ ఉంది మూవీ మాత్రం. కొత్త ప్రపంచం నుంచి నాగశ్విన్. థ్యాంక్స్ టు నాగశ్విన్. సూపర్ యాక్టింగ్ సూపర్ ఉంది. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. సూపర్ ఉంది మొత్తం సినిమా. లేదు చాలా పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కరికి క్యారెక్టరైజేషన్ బాగుంది. ముఖ్యంగా మహాభారతం నుంచి ఇన్ఫ్లేషన్ అయ్యి చాలా బాగా తీసిర్రు. క్యారెక్టర్స్ అనేది సూపర్ ఉన్నాయి. మా 2000 కోట్లు మేమే బ్రేక్ చేసుకుంటాం అంతే. సినిమా మాత్రం వేరే లెవెల్ తీసాడు. నాగేశ్వరి మొక్కాలి. సినిమా వేరే లెవెల్. ఎక్కడ అవతారు, ఎక్కడ ఎండ్ గేమ్ ఏది లేదు. ఓన్లీ వన్. కలికి 2898 నాగేశ్వరి. జై ప్రభాస్.